నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీతో కలిసి. ఈరోజు మన ఛానల్లో ఎవర్ గ్రీన్ సౌత్ ఇండియన్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 4 కప్పుల వరిపిండిని తీసుకుంటున్నాను. దీనిలోకి 1/2 కప్పు కరివేపాకు, 1/2 కప్పు మెంతాకు, 1/2 కప్పు వరకు కొత్తిమీర ఆకును వేసుకుందాము. అదేవిధంగా ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్రని గ్రైండ్ చేసుకొని పెట్టుకుందామండి. 1/2 కప్పు వరకు నువ్వులు, నానబెట్టుకున్న 1/2 కప్పు మినపప్పు, అలాగే పచ్చిమిర్చి పేస్టు, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూన్ వరకు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు వేడివేడి ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ ఇలా వేసుకోవడం వలన మన చెక్కలు అనేటివి లేదా అప్పాలు బాగా క్రంచీగా వస్తాయండి. ఈ ఆయిల్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఈవెన్గా చూడండి, పిండి ఇలా పట్టుకుంటే ముద్దగా రావాలి, అప్పుడే మనకు అప్పాలు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు తగినన్ని వాటర్ని వేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకుండా టర్మ్స్ వైజ్గా వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతా ఇలా కలుపుకోవాలండి. మరి సాఫ్ట్గా కాకుండా ఈ అప్పాల పిండి కొద్దిగా గట్టిగానే ఉంటే బాగుంటుంది. తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని బౌల్స్లా చేసుకొని ప్రెషింగ్ మిషన్ ద్వారా నేను ఇక్కడ అప్పాలు చేస్తున్నానండి. ఫస్ట్ తగినన్ని బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని తర్వాత పిండిపై మూతను ఉంచి గాలి తగలకుండా పెట్టుకోవాలండి. తర్వాత ప్రెషింగ్ మిషన్ ద్వారా ఈ విధంగా నేను అప్పాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిండిలో వేడి నూనెకు బదులు బటర్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా రెడీ అయిన అప్పాలను ఒక ప్లేట్లోనికి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కొద్ది మొత్తంలో రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఉంచి ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అవుతుందండి. ఒక్కరే ఉంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఈ అప్పాలని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలండి. 2 సైడ్స్కి తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకుంటే మన యమ్మీ సౌత్ ఇండియన్ స్నాక్ రెసిపీ రెడీ అండి. ఈ యమ్మీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.